ఎప్పటికీ జీవిత కాలంలో లిక్కర్కి సంబంధించినటువంటి ఏ దాంట్లో కూడా ఎన్ని వందల కోట్ల వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పినా కూడా వ్యాపారం లిక్కర్లో లాంటి చేయాల్సి వస్తే నేను చెయ్యను. నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినటువంటి వ్యక్తిని నేను భవిష్యత్తులో కూడా నాకు అలాంటి ప్రయత్నం ఉండదు, ఆలోచన ఉండదు, గతంలో చెయ్యలేదు. గత పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంది. అంత సెంటిమెంట్ గా ఉన్నటువంటి నన్ను లిక్కర్ కేసులో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి నాతో సన్నిహితంగా ఉంటాడని వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఈ రోజు అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్. నేను నిన్నే చెప్పా, బాబు ఏమి లేని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయస్థానం ఉంది, న్యాయస్థానంలోకి వెళ్లి న్యాయం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తున్నారు? నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి 2 రోజులుగా సిట్ ఆఫీస్ లో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. వల్ల శ్రీనివాస్ అనే అతను బల్లలను దబా కొడుతున్నాడు. సంతకం పెడతావా పెట్టవా లిక్కర్ కేసు జగరెడ్డికి సంబంధం ఉంది. నీకు తప్పనేంది శ్రీనివాస్ గారు? అట్లా అమాయకులను, ఏమీ తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇదివరకు ఏం సాధించాలనుకుంటున్నావు? తప్పుడు కేసులు పెట్టి నీకు విచక్షణ ఉందా? కొంచెమైనా నీ ఎథిక్స్ ఏమనిపిస్తున్నాయి? కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా? కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా, భయపెడతావా, బల్లలు కొడతావా? ఎక్కడికి వెళ్తున్నావు పల్లి శ్రీనివాస్ గారు మీరు? అందుకేనా 9 ఉద్యోగంలోకి వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికి. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ చేయడానికైతే నన్ను అరెస్ట్ చేసుకోండి, నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా. ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నా వైపు ఖచ్చితంగా ధర్మం న్యాయం నిలబడతాయి.